అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలో తలహస్తిలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందగా 5 గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. తలహస్తి క్యాంపస్లో స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్ షూటర్ ఉన్నట్టుగా మొదటి సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేస్తుంది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీ వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలో తలహస్తిలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందగా 5 గాయపడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జానుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. చాలా బాధాకరం, విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళి ఇలా మృత్యువాత పట్టడం అనేది. అసలు ఇప్పుడు మృతి చెందిన వారు ఎక్కడ వరకు తెలిసిందా? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఇంకా ఏం చెప్తోంది యూనివర్సిటీ సిబ్బంది? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా ఫ్లోరిడా యూనివర్సిటీలో కాల్పుల మోత ఒక్కసారిగా కూడా విద్యార్థి లోకమంతా కూడా అలర్ట్ అయింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, దాదాపు ఇది ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి అనేక యూనివర్సిటీల్లో దాదాపు 12 గవర్నమెంట్ సంబంధించినటువంటి యూనివర్సిటీల్లో ఇది ఒక బెస్ట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ. దాదాపు నిన్న గురువారం జరిగినటువంటి, అంటే మనకు అక్కడికి మనకు దాదాపు ఒక 4 గంటల తేడాగా ఉంది. దాదాపు గురువారం రోజు జరిగినటువంటి ఏదైతే కాల్పుల్లో ఒక బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి జరిపినటువంటి కాల్పుల్లో 2 విద్యార్థులు మరణించారు. దాదాపు 6 గాయపడినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇంకా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లోపల జరిగినటువంటి సిచ్యువేషన్ కి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి, అంటే ఏదైనా వివరాలను చెప్పడానికి కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ దాడి చేసినటువంటి వ్యక్తి 20 ఏళ్ల, అంటే 20 సంవత్సరాల వ్యక్తి, ఇతడు దాదాపు ఫీనిక్స్ ఇక్నర్ అనేటువంటి ఈ కాల్పులు జరిపినటువంటి వ్యక్తి పేరు. దాదాపు అథ్లెటిక్స్, అంటే కొన్ని క్యాంపస్ లో జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి కారులో నుంచి తెల్లటి డ్రెస్ వేసుకుని అతని చేతిలో గన్ను ఉన్నటువంటి దృశ్యాన్ని ఒక అబ్బాయి అక్కడ వెళ్ళేటటువంటి విద్యార్థి చూడంగానే వెంటనే ఒక అలారం అనేది ఒక ఫ్లోరిడా యూనివర్సిటీలో ఖచ్చితంగా ప్రతి యూనివర్సిటీలో ఒక అలారం ఉంటుంది. అలారానికి సంబంధించినటువంటి పరిగెత్తి ఆ అలారంకి సంబంధించినటువంటి రింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఫ్లోరిడా యూనివర్సిటీ అంతా కూడా అలర్ట్ అయ్యింది. అయితే అందరూ కూడా చాలా మంది కూడా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే చదువుకునేటటువంటి స్టడీ రూమ్స్ కానీ, తర్వాత లైబ్రరీన్స్, తర్వాత ఇతర క్లాసుల్లో కూడా దాదాపు యూనివర్సిటీ క్యాంపస్ లో 44,000 మంది పిల్లలు చదువుకునేటటువంటి విద్యార్థులు వచ్చేటటువంటి యూనివర్సిటీ. అంత పెద్ద యూనివర్సిటీలో కాల్పులు జరపడంతో ఒక్కసారి అలారం మోగడంతో విద్యార్థులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అందరూ కూడా ఆయా టేబుల్స్, తర్వాత చైర్స్, ఎక్కడ ఫ్లోర్స్ ఉంటే అక్కడ దాచిపెట్టుకునేటటువంటి, ఒకరిపై ఒకరు దాక్కునేటటువంటి ప్రయత్నాలు, దృశ్యాలు ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ విద్యార్థులు భయంతో మొబైల్స్ కూడా మొత్తం అంతా షూట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనకి బయటకు వస్తున్నాయి. అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఈ ఫ్లోరిడా యూనివర్సిటీలో సంఘటనతో. ఈ సమాచారాన్ని వెంటనే అందుకున్నటువంటి
పోలీసులు, ఎందుకంటే ఎప్పుడు కూడా హై అలర్ట్ ఉన్నటువంటి సెక్యూరిటీ ఈఎస్టీ, తర్వాత ఫ్లోరిడా, కాలిఫోర్నియా, ఇదంతా కూడా మెక్సికో, ఇదంతా కూడా చాలా అలర్ట్ గా ఉంటుంది పోలీసు. వెంటనే ఈ అలారం మోగడం తోటి వెంటనే సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యి ఆ వ్యక్తిని చుట్టుముట్టి, అంటే ఏదైతే ఆ వ్యక్తి వెళ్ళి ఆ అంటే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నటువంటి రూమ్స్ లో, అంటే వాళ్ళు చదువుకునేటటువంటి స్టడీ రూమ్స్ లోకి వెంటనే పరిగెత్తి అక్కడ ఒక 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. అందులో జరిగినటువంటి కాల్పుల్లో భాగంగానే ఇద్దరు విద్యార్థులు మరణించడము, తర్వాత ఆరుగురికి పైగా కూడా విద్యార్థులు గాయపడినట్లు ఉన్నట్టు వారిని వెంటనే హుటాహుటిని తీసుకున్నారు. ఎప్పుడైతే 12 రౌండ్ల కాల్పులు జరిపారో వెంటనే పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి అతన్ని చుట్టుముట్టి అతన్ని కాల్చి స్పాట్ లోనే కాల్చడము, తనని వెంటనే హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ సంఘటనపై వెంటనే డొనాల్డ్ ట్రంప్ కూడా సమాచారం అందింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఒక విశ్వవిద్యాలయంలో ఇలాంటి కాల్పులు జరగడం అన్నది కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సెక్యూరిటీని అంతటిని కూడా పెంచాలి ఇక ముందు కూడా అన్నది. కానీ ఇక్కడ ఎవరైతే విద్యార్థి అనుకోవచ్చు, ఒక బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇతడు FSU అన్నటువంటి ఒక ఆర్గనైజింగ్ కి సంబంధించినటువంటి విద్యార్థి, ఫీనిక్స్ ఇతని పేరు. అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇతడు తహసీల్లా అనేటువంటి ఒక విద్యార్థి సంఘటన భవనంలో ఈ సమీపానికి దగ్గరగా ఈ వ్యక్తి ఉన్నాడు అన్నటువంటి సమాచారంతో వెంటనే అలారం మోగడము, తర్వాత ఎందుకనంటే ఇంకా కూడా విద్యార్థులు కాల్పులు కూడా ఇంకా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కానీ వెంటనే అలారం మోగడము, కొంత సెక్యూరిటీని వెంటనే అలర్ట్ కావడంతో ఇంకా పెరిగేటటువంటి విద్యార్థులపై జరిపేటటువంటి కాల్పులకు అడ్డుకట్టబడింది. వెంటనే అతన్ని షూట్ చేయడము, స్పాట్ లోనే షూట్ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అయితే ముఖ్యంగా ఇతని దగ్గర ఉన్నటువంటి గన్ మాత్రము, ఇతడు ఒక మోడల్ ఉద్యోగి అయినటువంటి లియోన్ కౌంటీ ఒక మాజీ పోలీస్ అధికారికి కుమారుడు అని తెలుస్తుంది. అతని దగ్గర ఉన్నటువంటి గన్ను ఉపయోగించేసేసి ఈ కాల్పులు జరిపినట్లు కూడా పూర్తిగా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 44,000 పైగా ఉండేటటువంటి విద్యార్థి మొత్తం అంతా కూడా ఇంత పెద్ద యూనివర్సిటీలో కాల్పుల మాత్రము కలకలం సృష్టించింది. దాదాపు ఎవరైతే ఇక్కడ మనం చెప్పుకున్నామో 20 సంవత్సరాల, ఎవరైతే ఇక్నార్ అనేటువంటి ఈ షూట్ చేసినటువంటి పర్సన్ మాత్రము, ఇతడు దాదాపు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అతడు అధికారాన్ని చేపట్టాడో, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి సమయంలో కూడా అతనికి డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు చేసినటువంటి దానిలో కూడా ఈ వ్యక్తి ఉన్నాడు. ఆ డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు చేసినటువంటి దాంట్లో ఇతడు కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా మరొకసారి ఈ విధంగా ఫ్లోరిడా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కాల్పుల్లో కూడా ఇతడు కీలకంగా షూట్ చేయడము, తర్వాత పోలీసులు ఇతను షూట్ చేయడం అన్నది ఇక్కడ. కానీ మొత్తం మీద మాత్రం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాదాపు ఎవరైతే ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంకా ఇతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి సమాచారాన్ని కూపి కూడా లాగుతున్నారు. వెంటనే ఫ్లోరిడా యూనివర్సిటీ ఒక రెడ్ అలర్ట్ ని